సముద్రం దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు ట్రాఫిక్ ఉంది. అక్కడ గుడి అయితే మనం ఎంతసేపు తిరిగిన వాళ్ళంతా గుడి చుట్టే తిరుగుతున్నాం. ఇక్కడ దిగడానికి ఎక్కడుందో చూద్దాం. ఒకసారి దిగేసి శ్రీశ్వర్ దగ్గరికి వెళ్దాం. కాసేపు అలా ఒక చుక్కన నీళ్ళు పోసుకొని వద్దాం. వాతావరణం ఇప్పుడైతే నేను ఒకసారి ఈ చెమటలంతా పడితే ఒకసారి ఫ్రెష్ అవ్వడానికి రూమ్ దాకా వెళ్ళేసి పోవడానికి ఒక 100, రావడానికి ఒక 100. ఈ యూట్యూబ్ మనకి ఏమి ఇస్తుందో తెలియదు, కానీ యూట్యూబ్ కోసం అయితే నేను చాలా ఇస్తున్నా. చాలా ఖర్చుతో కూడింది ఈ ప్రోగ్రాం, కానీ మనకి ఎక్కడ ఏమి నచ్చుతుందో తెలియట్లేదు. కానీ సబ్స్క్రైబర్లు అయితే చాలా బాగా వస్తున్నారు. అంటే మనం ఎక్కడో పబ్లిక్ కనెక్ట్ అవుతున్నాం. అంటే ఏ పాయింట్లో కనెక్ట్ అవుతున్నాం అనేది యాజ్ ఏ సబ్స్క్రైబర్లో మీకే తెలియాలి. నాకైతే ఏం తెలియట్లేదు. మీకు ఎలాగ నచ్చుతుంది కాబట్టి నేను అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. ఫుల్ పబ్లిక్. సండే కాబట్టేమో అలలు ఫుల్గా వస్తున్నాయి. అంటే యాక్చువల్లీ ఇప్పటికంటే కూడా ఇంకా నైట్ ఎక్కువ వస్తాయి. చందమామ వచ్చినప్పుడు బాగా వస్తాయి అంటారు. అక్కడ ఏంటంత దుమ్ము లేస్తుంది. మరి మంచి దుమ్ము తుఫానా, ఇసుక తుఫాన్ అంటారు చూడ, ఏమైనా వస్తుందేమో. చాలా బాగుంది బీచ్, నీట్గా ఉంది. ఎక్కడ కూడా చెత్త చెదారం అదేం లేదు. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక గోవా బీచ్ తర్వాత ఇదే నేను ఎంత నీట్గా చూడటం. పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా జాగ్రత్త చేసుకోవాలి. రిస్క్ తీసుకోవద్దు. లోపలికి వెళ్ళటం, బిల్డప్ చేయడానికి వెళ్ళామనుకోండి, అలానే పోతాం, అలా రాము. బాగా ఈవినింగ్ పొద్దుగొక్కుతుంది. సూర్యుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కరెక్ట్ సన్సెట్ టైంలో వచ్చాం. చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అది ఫోర్ట్. అంటే ఈ కంటైనర్స్ అన్నీ వస్తాయి కదా, అవన్నీ ఇక్కడ దిగుతాయి. పెద్ద పెద్ద బోట్లో వచ్చేసి, షిప్పుల్లో వచ్చేసి కంటైనర్స్ అన్నీ వస్తాయి కదా, అవన్నీ అక్కడ దిగుతాయి. ఎంజాయ్కి మాత్రం వీళ్ళు మామూలుగా చేస్తలేరు పిల్లలు. కొంచెం రిస్క్తో కూడిన గేమ్, కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఈ మధ్య ఎక్కడో గోదావరిలో 8 మెంబర్స్ చనిపోయారు. ఫస్ట్ 2 చనిపోయారంట. వాళ్ళని కాపాడదామని చెప్పి మళ్ళీ 3 వెళ్ళారంట. వాళ్ళు మునిగిపోతుంటే ఇంకొక 2 వెళ్ళారంట. దాని తర్వాత ఇంకొకరు వెళ్ళారంట. అలా ప్రతి ఒక్కళ్ళు ఒకరిని కాపాడదాం అని చెప్పేసి ఒకరు వెళ్ళి మొత్తం 8 మెంబర్స్ చనిపోయారు. దాంట్లో 2 ఫ్యామిలీస్ అన్నదమ్ములు. అంటే ఒక ఫ్యామిలీలో అన్న తమ్ముడు చనిపోయాడు, ఇంకో ఫ్యామిలీలో కూడా అన్న తమ్ముడు చనిపోయాడు. మనం ఏం షూ వేసుకొని వచ్చాం. షూ తడిస్తే మళ్ళీ మనం ఇంకా చాలా తిరిగేది ఉంది. ఇక్కడికి రావాలంటే మంచి టైం పెట్టుకొని రావాలి. మనమేమో మన పనులు, మన ఉద్యోగాలు మనకు ఉంటాయి కాబట్టి టైం పెట్టుకొని రాలేము. అక్కడ దూరంగా మనం పోయొచ్చిన అది కనపడుతుంది చూడండి, అయోధ్య రాముడు. నోటీస్ చేశారా? పెద్ద పెద్ద అలలు చూసారా ఎంత పెద్దగా వస్తున్నాయో. అది ఒక్కసారి వచ్చేసి ఒక్కసారి బ్యాగ్ తీసుకెళ్ళిపోతుంది. అది వచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఉంటే చాలు. ఒకసారి నేను ఎక్కడో వీడియో చూస్తాను, ఒకసారి ఇక్కడ ట్రై చేద్దామంటే మనకు వీడియో తీసేవాళ్ళు, ఇంకొకరు చెప్పేవాళ్ళు వీడియో తీసేవాళ్ళు లేరు. మనం కింద ఏదైనా రాద్దామంటాం. ఒకసారి ఏదో వీడియోలో క్లిప్లో చూశాను నేను. జై శ్రీరామ్ అని రాస్తారు. అదొక్క పేరు తప్పించి మిగతా అంతా పోతుంది. అంటే అలా వస్తుంది, కానీ అది జై శ్రీరామ్ అని రాసిన దాన్ని తుడిచేయదు. మరి అది నిజమా లేదా ప్రాక్టికల్గా చెక్ చేద్దామంటే మనకు ఇంకొకరు రాసేవాళ్ళు, వీడియో తీసేవాళ్ళు లేరు. చాలా పెద్దగా వస్తున్నాయి అలవైతే. పబ్లిక్ వేల మంది, లక్షల మందినే చెప్పచ్చు, అంతమంది ఉన్నారు. ఊరు మొత్తం అదే. దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ మొత్తం పబ్లిక్ ఉన్నారు. గోవా బీచ్లో ఇక్కడంతా మనకి ఇక్కడ ఏదైతే మనం ఒడ్డులో నడుస్తున్నామో ఇదంతా ఆవిడ బెడ్ లాగేసేసి వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. వచ్చిన పబ్లిక్ని మంచిగా అట్రాక్ట్ చేసేసి కూర్చోబెట్టేసి బెడ్కి 300 రూపీస్ అని ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ కూడా అలా పెడితే టూరిజం బాగా డెవలప్ అవుతుంది, కానీ ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు అట్లా. అంటే మీరు చేసేవాళ్ళు లేరు.
కైలాసగిరి లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఒక్కొక్కటికి వచ్చేసి అడల్ట్కి 150 రూపీస్ అంటే ఇక్కడ బోర్డు ఇచ్చారు. చిల్డ్రన్స్ 80 రూపీస్, 4 to 7 years. చీకటి పడుతుంది, ఈలోపే మనం ఇది తీసుకొని బయలుదేరదాం. కైలాసగిరి రోపే అయితే టికెట్ తీసుకున్నాం. 150 రూపీస్ అంట పర్ హెడ్. పెద్ద క్యూనే ఉంది, చాలా టైం పట్టేలాగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది దాన్ని ఒక జీప్ అంటారు. దాంట్లో ఆల్మోస్ట్ 4 మెంబర్స్ రిజిస్టర్ అవుతుంది. అంటే 2 మెంబర్స్ 4 మెంబర్స్ వచ్చవచ్చు. సో మా నెంబర్ రావడానికి ఇంకొక 5 to 10 minutes పట్టచ్చు ప్రాబబ్లీ. కనీసం 30 మంది దాకా ఉన్నారు మనకంటే ముందు. కనీసం ఒక 10-15 minutes అయితే టైం పట్టేలాగా ఉంది. కనబడుతుంది కదా ఈ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, చికెన్స్ మొత్తం కనిపిస్తుంది పై దాకా. అంత పైకి వెళ్తున్నాం మనం. సో పోయేటప్పుడు మళ్ళీ మనకు తీయడానికి వస్తుందో రాదు, ఒకసారి ఇక్కడ నుంచి అయితే తీసి చూపిస్తుందో. ఏమైందంటే కెమెరా చేయి పెట్టడానికి వస్తుందో రాదు, మనం బయటికి చేయి పెట్టడానికి వస్తేనేమో కార్లో నుంచి పెట్టి చూపించవచ్చు. ఒకవేళ రాదేమని చెప్పేసి ఇప్పుడే కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ నెంబర్ మనది ఇదైతే లాక్ అయ్యి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నెంబర్లో ముందే స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు. అది మనం కూర్చునే ఆపోజిట్ కూర్చుంటే మనకంతా కిటికీలో నుంచి చేయబెట్టి బయట నుంచి వీడియో తీసుకోవచ్చు. అంత పెద్ద వీడియో చూడండి, రన్ చేయడానికి ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది, అంత పెద్ద మెకానిజం వచ్చేసింది మన కార్ అయితే. సో ఎక్కాలి. నెంబర్ 3 మనది. వెళ్ళేటప్పుడు కూడా టికెట్ ఉంది కానీ చూస్తే ఇక్కడ కనీసం ఒక 1000 మంది ఉంటారు. వీళ్ళందరినీ నేర్చుకుని తీసుకెళ్ళే కంటే కూడా మనం ఏదో బస్సు క్యాబ్ బుక్ చేసుకొని కిందకి వెళ్ళడం బెటర్. వీళ్ళందరినీ దాటుకుంటే మనం కిందకి వెళ్ళచ్చు. చూసారా కనీసం ఎంతమంది ఉంటారు? 1000 మంది ఉంటారా? ఇలా వెళ్ళాలంటే మనం కనీసం 8 or 9 అయ్యేటట్టు అవసరం లేదు. టికెట్ డబ్బులు పోయినా పర్లేదు కానీ సారీ మనకు వెళ్ళేటప్పుడు వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి. ఎంతమంది ఉన్నారు చూసుకోండి. ఇక ఒక్కొక్క దానికి 4 పోయేది. ఇంటూ 4 వేసుకుంటే ఒక 200 బండ్లు పోవాలి. 8 మెంబర్స్ వేసుకున్నా కూడా 200 మంది పోవాలంటే రేపు ఉదయం తెల్లారుద్ది. సో టికెట్ అయితే తీసుకున్నారు అప్ అండ్ డౌన్కి. మనం చేసేది ఏం లేదు, అవి సమర్పయామి అనుకోవటం, మనం ఇంకేదో వేరే ఆల్టర్నేట్ చూసుకొని వెళ్ళటమే. ఇండియాలో 140 కోట్ల జనాభా అంటే ఏమొద్దులే అనుకుంటాం. ఇది చూడండి, ఎక్కడ ఇసుకేస్తే రాలన్నట్టు జనాలు. ఇంకా బీచ్లో చూశారు,
ఇక్కడ చూస్తున్నారు. ఏంటి జనాలు అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎటు చూసినా జనాలు. అక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి మనకి శివపార్వతి విగ్రహం. అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా బాగా కనపడుతుంది. ఇంతకుముందు మేము వచ్చాం కానీ 2-3 సార్లు వైజాగ్. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకముందు వచ్చాము. కానీ నేను ఎప్పుడు వచ్చినా డేలో వచ్చా. ఆ లైటింగ్లో డేలో లైటింగ్ ఉండదు కాబట్టి మనకంతా ఇది కనపడలే. కానీ ఇప్పుడు ఈ లైటింగ్లో మాత్రం సూపర్ కనిపిస్తుంది. ఇవాళ ఏ 10,000 స్టెప్స్ పడ్డాయో 20,000 స్టెప్స్ పడ్డాయి. నా వాచ్లో స్టెప్ కౌంట్ లేదు కానీ యాపిల్ వాచే స్టెప్ కౌంట్ లేదు. అంటే నేను పెట్టలేదు లేదు, లేకపోతే నా పెట్టడం తెలీదు కానీ మొత్తం మీద స్టెప్ కౌంట్ లేదు. ముందుంటే వాచ్ బయలుపోయేదేమో, అంత స్టెప్ కౌంట్ ఏంటో చూడండి. దగ్గరికి వెళ్తున్నాము. బాగా ఫోకస్ లైట్లు పెట్టేసి దాన్ని బాగా హైలైట్ చేశారు. చూద్దాం, దగ్గర దాకా వెళ్ళి చూపిద్దాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఏదో కొంచెం బ్లర్ అయినట్టు కనిపిస్తున్నట్టుంది కానీ ముందు కెమెరాతోటి, కానీ చాలా బాగుంది. మనకు అరుణాచలం గురించి ఒక స్టోరీ ఉంటుంది. అరుణాచలం నువ్వు పోవాలనుకున్నా ఎన్నిసార్లు అనుకున్నా పోలేవు, ఆయన రావాలి అని ఆయన ఆజ్ఞాపిస్తేనే, ఆయన తలుచుకుంటేనే మనం వెళ్తాం, మనం తలుచుకుంటే వెళ్ళలేమని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. సేమ్ అలానే ఇది కూడా జరిగినట్టుంది మనకి. శివుడు మనకి ఈ టైంలో అంటే ఈవినింగ్ నేను నీకు దర్శనం ఇవ్వాలి అనుకున్నట్టున్నాడు. కాబట్టి నాకు ఈవినింగ్లో స్కై సైక్లింగ్ అని చెప్పేసి గ్రూప్ సైక్లింగ్ అమ్మాయి ఎలా వస్తుంది తొక్కుంటూ. కొంచెం మిస్ అవుతాం, మరి ఎటు వెళ్ళిపోతారో ఏంటో. మరి అంటే పైన అయితే రోప్స్కి హ్యాంగ్ చేసి ఉన్నారు. ఒకవేళ మనకి ఈ హ్యాండిల్ అటు ఇటు అయినా పైన రోప్స్కి వాళ్ళు టై అయ్యే ఉంటారు. అమ్మాయి చూడండి బయలుదేరింది. హడావుడికి దొక్కుంటే వెళ్తుంది. 1,00,000 పురుగులు ఉన్నాయి. మరి ఆ పురుగుల మధ్యలో వాళ్ళు ఎలా నడుపుతున్నారో, వాళ్ళ నోట్లో పోవట్లేవో ఏంటో మరి.